మండలంలో వారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో వారి ఆదేశాలను అనుసరిస్తూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆదేశాల్లో ఈ రాష్ట్రంలో మొట్టమొదటిగా ఈ జిల్లాలో పూర్తి చేసుకొని ఈ మండలంలో పూర్తి స్థాయిగా మండల స్థాయి కమిటీలు కానీ గ్రామ స్థాయి కమిటీలన్నీ కూడా పార్టీ ఇచ్చిన విభజనలను అనుసరించి వారిని పూర్తి చేసుకొని వారితో ఒక సమావేశం ఏర్పాటు చేసుకోవాలని పెద్దల ఆదేశాలు జారీ చేసిన మేరట ఈ రోజు ఎవరైతే నియామకం కాబడిన నియోజకవర్గ స్థాయిలో ఉన్న కమిటీ సభ్యులు కానీ లేదా మండల స్థాయిలో ఉన్న క్యాంప్ సభ్యులు కానీ లేదా గ్రామ స్థాయి కమిటీలు కానీ అందరూ కూడా విచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి నాయకులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ పత్రికా సోదరులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు కానీ ఈ జిల్లాలో జరుగుతున్న ఈ కూటమి నేతలు చేస్తున్న అరాచకాలు కానీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలు కానీ ఇవాళ మన దగ్గర మీడియా లేకపోయినా ఒక బలమైన సోషల్ మీడియా ఉందని చెప్పి ఇవాళ సోషల్ మీడియా ద్వారా ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజలకు కానీ ఈ జిల్లాలో ప్రజలకు కానీ తెలియజేస్తున్న మా సోషల్ మీడియా సైనికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా ముఖ్య ఉద్దేశం ఏదైతే మన కమిటీలు నియామకం చేసుకున్నాం ఆ కమిటీల నియామకం తర్వాత మన తాలూకా విధానాలు మన బాధ్యతలు అన్ని కూడా పెద్దలు చెప్పడానికి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఈరోజు మీరందరూ కూడా నియామకం కాబట్టారు. ఇవాళ ఈ ప్రాంగణంలో అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ గడిపల నియోజకవర్గ రేపు నియోజకవర్గం తాలూకా గెలుపుని సాధించే వ్యక్తులందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నారు, ఈ వేదిక మీద ముందున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు. దానికి కారణం ఇవాళ 2024 ఎన్నికలు జరిగాయి. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ప్రబంధంతో ఆ రోజు జిల్లాలో ఉమ్మడి జిల్లాలో అన్ని శాసనసభ పార్లమెంట్ నియోజకవర్గాలు గెలుచుకున్నాం. ఆనాడు పేదల సంక్షేమ ప్రమాణంగా పనిచేస్తాం, గ్రామాల అభివృద్ధి ప్రమాణంగా పనిచేస్తాం. ఏ ఒక్క కార్యకర్తకి కానీ ప్రజలకి కష్టం వస్తే ఆ కష్టాన్ని తీర్చే వ్యక్తులందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నామని చెప్పి ధైర్యంగా చెప్తా ఉన్నాం. కానీ 2024 ఎన్నికల్లో ఒక మాయం మోసం మాటలు చెప్పారు. వారి చేతిలో మీడియా ఉందని చెప్పి వారి చేతుల్లో అనుకున్న పత్రికలతో ఒక విషభేదాలు నాటారు. కేవలం అనేకమైన అబద్ధ ఆరోపణలతో అనేకమైన అబద్ధ హామీలతో 2024లో మోసం చేసి ఏ రకంగా గెలిచారో వాళ్ళకే తెలియదు. ఎన్నికల కౌంటింగ్ అయిపోయిన తర్వాత వచ్చి మనకన్నా ఈ ప్రజలు వచ్చేసారు, ఈ గరిమల నియోజకవర్గంలో నేనైనా గెలిచాను ఇవాళ ఆలోచన చేసే వ్యక్తులు ఈ రోజు ఇక్కడ శాసనసభ్యులుగా గెలిచే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. దానికే ఎంతమంది కూడా ఇవాళ కమిటీ నియామకం చేసుకున్నాం. ఇవాళ గ్రామ స్థాయిలో మన అభివృద్ధి మనం చెప్పుకోలేకపోయాం, గ్రామాల్లో మనం చేసిన సంక్షేమ కార్యక్రమాలు మనం చెప్పుకోలేకపోయాం, గ్రామాల్లో వారు చేసిన అబద్ధ ప్రచారాన్ని మనం తిప్పి కొట్టలేకపోయాం. దానికి కారణమే ఈ రోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం. ఇవాళ ఒకసారి అధికారం వచ్చింది వాళ్ళకి. ఇవాళ మీ ప్రాంతంలో శాసనసభ్యులు అధికారం వచ్చింది. ఈ ప్రాంతంలో శాసనసభ్యులు మంత్రిగా అయ్యారు. వారు మంత్రిగా అయిన తర్వాత నేను చెప్పాల్సిన అవసరం లేదు. సాక్షాత్ వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఈయన జాబ్ కార్డు ముఖ్యమంత్రి, ఈయన జాబ్ కార్డు శాసనసభ్యుడు, ఈయన ఇంటికి వెళ్ళిపోతున్నాడు, ఈయన ఇంటికి పంపించే కార్యక్రమం కూడా జరగబోతుందని చెప్పి నేను చెప్పిన మాత్రం కాదు, వారు ముఖ్యమంత్రి చెప్పారు. ఎందుకు చెప్తున్నామంటే 2 సంవత్సరాలు నీకు అధికారం వస్తే నువ్వు ఎవరు లేదు ఈ ప్రాంతంలో 4 మంది మాటలు చెప్పు, 4 మోసం మాటలు చెప్పు, నీకు ఓట్లేస్తే నువ్వు నీ తండ్రి చేస్తున్న కార్యక్రమాలు ఏంటంటే ఇక్కడ అన్నింటి కార్యక్రమాలు చేస్తున్నావు, అలాంటి కార్యక్రమాలు చేస్తున్నావు. ఎక్కడ అభివృద్ధి అనేది లేదు.
ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా పెన్షన్లు కొత్త పెన్షన్లు ఇచ్చారా? మా దగ్గర మనలో ఒక 10-15 పెన్షన్లు కొత్తలు వచ్చాయని చెప్పారు. అంటే నువ్వు 2 సంవత్సరాలు మంత్రి అయిన తర్వాత నీ శాసనసభ నియోజకవర్గంలో నువ్వు కనీసం ఒక మంత్రిగా ఒక 15 పెన్షన్లు మాత్రమే తెచ్చుకునే మంత్రిగా నువ్వు మిగిలేవే తప్ప నువ్వు ఈ ప్రాంత అభివృద్ధి కానీ ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమాలు చేయడానికి కానీ లేదు. నువ్వు చెప్తావు పెద్ద పెద్ద గొప్ప గొప్ప మాటలు. నేను ఎంఎస్ఎంఈ మంత్రిని ఈ జిల్లాలో తీసుకొచ్చి నేను వచ్చి పరిశ్రమలు తీసుకొస్తానని చెప్తున్నా. నువ్వు ఈ జిల్లాలోకి వచ్చిన తర్వాత నువ్వు శాసనసభ్యుడిగా మంత్రి అయిన తర్వాత ఈ జిల్లాలో ఎక్కడైనా ఒక్కరికైనా ఉపాధి అవకాశం కలిగించే ఒక్క పరిశ్రమ వచ్చిందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఆ సత్తాన్ని మీకుందా అడుగుతున్నాను. మీకు అలాంటి సత్తా మీకుందా అడుగుతున్నాను. మీకు చేసే కార్యక్రమాలు మీకుందా అడుగుతున్నా. కారణం మీకు అలాంటి లేదు. మీకు ఎంతసేపు తెలుసు 24లో మనం గెలిచిన జాక్పాట్తో 29లో మనం వెళ్ళిపోబోతున్న ఎన్నికలు వస్తే ఈలోపు సర్దుకుందామనే ఆలోచనలు. దానికి కారణమే వైఎస్ఆర్ పార్టీ నియామకం చేయబడిన ఉద్యోగులు తొలగించే కార్యక్రమం. ఉద్యోగులు